2026 సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు, సూర్యుడు, మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి. మేము తెలియజేసే 4 సంఖ్యలు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఇవి సాధారణ అంచనాలు కావు. 2026 సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు. మీ రోజువారీ జీవితం, మీ నిర్ణయాలు, మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే 2026 గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. వృషభ రాశి వారికి 2026 సంవత్సరం స్థిరత్వం, ఎదుగుదల మరియు కుటుంబ శాంతి తీసుకువచ్చే విశేషమైన సంవత్సరం. ఈ సంవత్సరం మీ రాశిపై గురుగ్రహం అనుకూల ప్రభావం ఉండటంతో జీవితంలో స్థిరమైన మార్గం ఏర్పడుతుంది. నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత, జీవన ప్రమాణం మెరుగవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఒత్తిడి మాత్రం తగ్గుతుంది. మీ కష్టానికి నెమ్మదిగా కానీ ఖచ్చితమైన ఫలితం వస్తుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలు, విదేశీ పని సంబంధాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు ఇది లాభదాయక సంవత్సరం. ఆర్థికంగా వృషభ రాశికి 2026 బలమైన సంవత్సరం. ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇల్లు, స్థలం, వాహనం వంటి పెట్టుబడులకు ఇది చాలా అనుకూల కాలం. ఆరోగ్యంగా ఈ సంవత్సరం సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది. నడుం, మెడ, కండరాల ఒత్తిడిని తప్పిస్తే పెద్ద సమస్యలు కనిపించవు. మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. నిద్ర కూడా మెరుగవుతుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దాంపత్య జీవితం సమతౌల్యంగా సాగుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది శుభ సమయం. ప్రేమలో నిజాయితీగా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. 2026లో వృషభరాశికి గ్రహగోచార ప్రభావం ప్రకారం ఆదాయం 9, వ్యయం 6, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంఖ్యలు పూర్తిగా గ్రహాల గోచారాల ఆధారంగా లెక్కించబడినవే. ఈ శుభ ఫలితాలు మరింత పెరగడానికి గురువారం లక్ష్మీనారాయణ పూజ చెయ్యండి. శుక్రవారం తులసి చుట్టూ దీపం వెలిగించండి. ఒకసారి పేడతో దీపం వెలిగించడం మంచిది. పెద్దలకు వస్త్రదానం చేయటం శ్రేయస్కరం. మొత్తంగా వృషభరాశివారికి 2026 సంవత్సరం 82% శుభసూచికాలతో స్థిరత్వం, శాంతి మరియు అభివృద్ధిని అందించే ఒక అద్భుతమైన సంవత్సరం.